జోసఫ్ను పంపించి నేను మాత్ర తెప్పించుకోవాలని నా మనసు ప్రేరేపణ కలిగిస్తూ ఉంది. కానీ తనేమో దేవుని పని చేస్తూ ఉన్నాడు. దేవుని పని చేస్తూ ఉన్నవాడిని నేను ఆటంకపరచడం మంచిది కాదు కదా అని, ప్రభువా ఇంతవరదాకా నువ్వు నన్ను కాచి కాపాడిన దేవుడివి, ఇప్పుడు నాకు ఆరోగ్యమీనైనా నీ దాసుడి వాక్యం చెబుతుండగా నా ప్రభువా వినగల చెవిని గ్రహింపగల హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా. ఈ నొప్పితో చాలా బాధపడిపోతున్నాను ఆయన. నరాలు లాగేస్తూ ఉన్నాయి. విపరీతమైన భయంకరమైన నొప్పి వస్తుంది ప్రభువా. ఎప్పుడు నాకు అంత నొప్పి రాలేదు. ఇప్పుడు ఎందు నిమిత్తం నాకు అలాగా వస్తుంది ప్రభు అని చెప్పని నేను ఆ అమ్మాయి ప్రార్థన అయిపోయిన దాకా కూడా నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. నేనైతే జోసెఫ్ని పిలిచి మాత్ర తెప్పించుకోను. ఇప్పుడు దాకా లోకానుసారమైన పనుల్లో నాకు తోడు నీడగా ఉండి ఇప్పుడు దాకా నువ్వు నన్ను కాచి కాపాడావు. అపవాది దేవుని వాక్యం విననీయకుండా నన్ను ఈ విధంగా చేస్తూ ఉన్నది ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయాలని చెప్పని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంత భయంకరమైన నొప్పిని దేవుడు అంత సునాయాసంగా నాకు తీసివేశాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత నేను అయ్యగారికి చెప్పాను, సార్ నాకు ఈ విధంగా ఉన్నింది, చాలా బాధగా ఉన్నింది, నిలబడలేకపోయాను అని చెప్పినప్పుడు నువ్వు రేపు ఆదివారం ఉందా, నువ్వు సాక్ష్యం చెప్పాలి అని చెప్పి అన్నాడు. ఆ రోజు మాకు సారు డ్యూటీకి రమ్మని చెప్పాడు. అక్కడ జాన్ మార్కోల్ పెళ్లి రోజు కనుక దాంతోనే చాలా టైం అయిపోయింది. ఎప్పుడు నేను అసలు ప్రార్థన పూర్తి అయిపోయి అందరూ వెళ్ళిపోయినా కూడా నేను దేవుని మందిరంలో ఇక్కడ కానీ అక్కడ తాతల చర్చిలో కానీ లాస్ట్లో వచ్చేవారు. అలాగా మొదటిసారిగా దేవుని మందిరంలో అందరూ ఉంటే నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బయటికి వెళ్ళిపోయాను. అంటే తొందరగా వెళ్ళిపోవాలి, టైం మాకు ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క టయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా అని చెప్పి ఆయన పాపం 2 గంటలకు రమ్మన్నా మేము 2:30 అయిపోయింది. ఎంతోమంది సనుక్కున్నారు. మనతో కూడా దేవుని తెలుసుకున్న వారే ఎక్కువగా మనకు శత్రువులుగా సనుక్కున్నారు. ఎంతో వాళ్ళు అన్యులుగా ఉన్న మాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ దినమును కూడా సారు పిలిచి మాట్లాడాడు, నీకు ఇక్కడ చేరడం ఇష్టం లేదా, నువ్వు అక్కడ చేరుండవా అని. లేదు సార్, నేను కూల్ లెక్కలోనే వస్తున్నాను, మా పిల్లల విషయంలో నాకు ఇబ్బంది అని చెప్పాను, నీకు చెప్పాను కదా అని చెప్పన్నప్పుడు, నీ పిల్లల విషయంలో ఇబ్బంది అయిపోయినప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ ఉద్యోగానికి జాయిన్ అవ్వాలని నీ మనసులో ఉన్నదా అన్నాడు. ఉన్నా సార్ అన్న. సరే అప్పుడు చూస్తాంలే, అప్పుడు రా, నువ్వు నీకు ఎప్పుడు అవకాశం ఉంటే నువ్వు అప్పుడు వచ్చి ఇక్కడ పనిలో చేరచ్చు అని చెప్పి అన్నాడు. ఇది మన గొప్ప వల్ల కాదు, కానీ కేవలము దేవుడిచ్చిన కృప వల్లే. మనము మాకు అక్కడ పనిలో నేను పిసుకులతో అంటూ ఉంటాను, పిసుకుల చదువుకున్న వాళ్ళు ర్యాగింగ్ చేసేవాళ్ళు అని చెప్పని సార్ మనకు వాక్యం చెప్తూ ఉంటాడు. అదేదో నేను అనుభవించలేదు కాబట్టి, నాకు చదువు లేదు కాబట్టి, ఇక్కడ మన మఠానికి వీళ్ళు బాగా ర్యాగింగ్ చేస్తున్నారు, ఈ విధంగా మనల్ని ఈ విధంగా చేస్తున్నారు, ఇదేగానేమో ఆ ర్యాగింగ్ చేయటం అంటే అని చెప్పని నేను ఆ అమ్మాయితో చెప్పుకున్నప్పుడు మా బాధలు ఇద్దరమే చెప్పుకొని మేము నవ్వుకుంటూ ఉంటాం. అట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతో కోపం వస్తుంది. ఏంది కష్టపడి పని చేస్తూ కూడా వాళ్ళు కూర్చొని కూడా మనకు పని చెప్తా వాళ్ళు మా మీద వాళ్ళు అధికారం చలాయిస్తున్నారు. మా లాంటి వారు కదా వాళ్ళు కూడా, వాళ్ళతో పాటు కష్టం మేము చేస్తున్నాం కదా అని ఒక మనసు గద్దిస్తూ ఉంది. కానీ మరొక వైపున మొన్న కూడా దేవుని వాక్యం చెప్పారు అయ్యగారు లైవ్లో చెప్పినప్పుడు, స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపినప్పుడు ఆ యొక్క స్టెఫన్ పలికిన మాటలు ఏమిటి, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకము అని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నాడే. కనీసం వాళ్ళు మనం మాటలే కదా అంటున్నారు, ఆ మాటలకే మనం బాధపడిపోతే ఎలాగని నేను పిసికినాలతో కూడా మేమిద్దరమే సంభాషించుకుంటూ ఉంటాం. ఆ అమ్మాయితో కూడా నేను చెప్పాను, ఈ మాటలకే మనం భరించుకోలేకపోతే ఎలాగమ్మా అని చెప్పని మేమిద్దరమే అనుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రభువా ఈ యొక్క మాటల ద్వారా, చూటిపోటి మాటల ద్వారా, సూదులు లాంటి బాణము లాంటి మాటలాడక వారు కలరు అని చెప్పని నీ వాక్యం చెబుతుంది కదా, ఇలాంటి మాటలు కూడా మేము తగ్గించుకొని మేము జీవించడానికి సహాయం చేయి ప్రభువా, ఓర్పును దయచేయి నాయన అని చెప్పని ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు సాగిపోతూ ఉన్నాము. అట్లాగా సాగిపోతూ ఉన్నప్పుడు కూడా ఈ దినము కూడా ఆయన పిలిచి మాట్లాడితే నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. ఇది నా గొప్ప వల్ల కాదు ప్రభువా, నువ్వు ఆయన ఎంతో కఠినుడంట. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అమ్మ అందరూ మేనమామ వస్తున్నాడు, మీ మేనమామ వస్తున్నాడు, మీ మేనమామ వస్తున్నాడు.
ఆయన ఆ విధంగా మాట్లాడిందే లేదు. మమ్మల్ని మాతో మాట్లాడితే బాగా మాట్లాడతాడు. ఆ అమ్మాయితో ఆ అమ్మాయికి ఇక్కడ చేరే ఉద్దేశం లేదు. ఆ అమ్మాయి చేరదలే, కొంచెం చదువుకో ఉంది కదా, అమ్మాయి ఫీలింగ్ వేరులే అని చెప్పని ఈరోజు కూడా అడిగాడు. అట్లాగా మన గొప్ప కాదు కానీ దేవుడే వాళ్ళ హృదయాలని మారుస్తాడు. ప్రతిదినము అనునిత్యము ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాము. నేను సాక్ష్యం చెప్పాలంటే నా జీవితంలో దేవుడు చేసింది చాలా ఉంది. ఈ దినం వరకు నేను బ్రతుకున్నానంటే దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప వల్లే. నాకేదో ఇస్తేనే నేను దేవుని గురించి సాక్ష్యం చెప్పడం కాదు. ప్రయాణం చేస్తూ ఉంటే ఈ దినం కూడా ఒక అక్క ఇసుక పాల్పం చెప్తుంది, మీ ఆటో ముందు వచ్చేసినట్టుందమ్మా, అక్కడ కళ్ళు పాక వేసుకొని ఆ తూములు కాడ వేసుకొని ఉంటారు, అక్కడ మంచి యాక్సిడెంటు అని చెప్పని ఆమె చెప్పినప్పుడు, ప్రభువా ఎంతో సునాయాసంగా మమ్మల్ని ప్రయాణంలో తీసుకొస్తూ ఉన్నావు, నీ కృపేనాయనా, ఎంతోమంది ఈ విధంగా భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నారంటే ఇది నీ కృపే ప్రభువా అని చెప్పని ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. దేవుడు అతను ఉచితమైన కృపతో మనల్ని కాపాడుతున్నాడంటే అది ఆయన ప్రేమ, ఆయన దయ ప్రేమ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆ రోజు నేను ఇక్కడ 4:30 వచ్చి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇలాగా ఆ పైనుండి పట్ట కింద పడిపోయింది సార్. 4:30 నేను అమ్మగారికి కూడా చెప్పాను, నేను 4:30 వచ్చానమ్మా, మా పాస్టర్ గారు అటు వెళ్ళిన తర్వాత అంతలా పట్ట పైనుండి కింద పడిపోయింది. అది అపవాది ఈ విధంగా తోసింది. చాలామంది హవిల వాళ్ళందరూ కూడా అంటే నేను నమ్మలేదు. కానీ ఈ విధంగా తోసినప్పుడు నేను ఒళ్ళు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒళ్ళు జల్లుమన్నది. కానీ దాన్ని పట్టపడినప్పుడు, ప్రభువా ఇది అపవాది క్రియలైతే దూరపరచు, ఎలాంటి ఈ యొక్క ఆవరణంలో అలాంటివి ఏవి ఉండకూడదు ప్రభువా, నీ బిడ్డలు ఎవరూ భయపడకూడదు, ఈ ప్రాంతం అంటే అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ భయపడే ప్రాంతంగా ఉండనివ్వద్దు ప్రభువా అని చెప్పని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. అట్లాంటివి అపవాదుల నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించగలిగిన సమృద్ధుడు. వాటి వశాన మనము దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా, ఖాళీగా ఉన్న ఇంటిని చూసినప్పుడు, అమర్చబడే ఇంటిని చూసినప్పుడు 7 దెయ్యాలను తీసుకొచ్చి పెడతాయంట. మన హృదయంలో క్రీస్తు అనే ఒక ప్రార్థన, దేవుడు అనే ఒక భయము మనలో లేకుండా ఖాళీగా మన హృదయం ఉన్నప్పుడు అలాంటి అపవాదులన్నీ మన హృదయంలో చొచ్చి ఉంటాయి. అపవాది అది మనల్ని గద్దించినా, దాన్ని మనం వశపరుచుకోవాలని చూసినా, నీలో క్రీస్తుంటే అపవాదికి చోటు ఉండదు, అది దూరంగా పారిపోతుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఈ దినం వరకు నేను, నా కుటుంబం, నా బిడ్డలు బతుకున్నామంటే అది ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. ఇంతకన్నా గొప్ప భాగ్యం నాకేమీ అవసరం లేదు. ఎంత ఉన్నా తను ప్రాణాలు పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? అలాగా కాకుండా ఆయన రెక్కల కింద నిన్ను నన్ను మనల్ని అందరినీ కాచి భద్రపరుస్తున్న దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి ఉండాలి. నెలకొకసారి ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే యొక్క జీవితాన్ని కలిగి మనము ఉండాలని మనవి చేస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక.